యాదయ్య ఎక్లాస్ కంపేట్ గ్రామం కేశంపేట మండల్. నేను ఈరోజు మా ఊర్లో మన ఫస్ట్ వార్డ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు వాడు నేను గెలుస్తాననే ఉద్దేశంతో వచ్చి నా మీద దౌర్జన్యం చేయడం జరిగింది. ఎందుకు చేశారంటే వాళ్ళు వచ్చి డబ్బులు వంచుతున్నారు. ఫస్ట్ వార్డులో డబ్బులు వంచొద్దు, ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది, మీరు డబ్బులు వంచొద్దంటే నా మీదకి మురళి ఉండి ఎమ్మెల్యే కొడుకు మురళి వచ్చి వీళ్ళు కన్నుండి గుర్తుండి సంపుండి అని వాళ్ళకు ఆయనల కల్లా వాళ్ళు ఎన్నుకున్న అనుచరులు వచ్చి నన్ను 8 మంది కలిసి గట్టిగా గుద్దిరు. అలా గుద్దడం వల్ల నాకు ఇలా దమ్మెళ్తలేదు. నువ్వు లోపల నాకు చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు దాని నుంచి వెళ్ళి అలా ఏం అర్థమైతే మాట్లాడడానికి కూడా వస్తలేదు. కన్ను మీద కొట్టిరు, కన్ను గట్టిగా. అట్లా నన్ను గుర్తకుండా అందరు వచ్చి వెనకబడి మన మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య పుట్టిన వాళ్ళ కారును కూడా కట్టెతోటి కూడా ధ్వంసం చేసి ఆ గోడపై నుంచి దుంకి నన్ను మళ్ళీ నా మీద అక్రమంగా దాడి చేయడానికి వస్తే అక్కడ శ్రీధర్ అన్న ఉండి వెంట వచ్చి పట్టుకోవడం వలన నాకు అది ప్రమాదం తప్పింది. అది లేకుంటే నన్ను ఈరోజు చంపాలని వాళ్ళు చూసిరున్నాను. అట్లా ఈరోజు అలా ప్రజలు కూడా ఓటేసేటోళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసి ఓటేయాలి. ఊర్లో కూడా ఇట్లా అరాచకాలు చేసుకుంటూ పోతే ఎన్ని రోజులు మనం ఇట్లా అది ఉండదు. ఒకసారి ప్రజలు ఆలోచన చేయవలసిన అవసరం చాలా ఉంది. ఇలా నన్ను కాదు, ఇంకా నాతో పాటు ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది కూడా నిన్న ఇంకో వార్డులో కొట్టిరు, మళ్ళీ ఇంకో వార్డులో ఇట్లా వాళ్ళు తిరుగుతున్నారు. ప్రచారం చేసుకోవద్దు, నిన్న కూడా వార్డులో తిరగవద్దు, ప్రచారం చేసుకోవద్దు అంటే సరే మా వార్డులో చేసుకున్నా కానీ మేము ప్రచారం ఎవరిని కూడా ఏం అనలేదు. మళ్ళీ నువ్వు ఆ వార్డులో చేసుకున్నావు, వాళ్ళు మమ్మల్ని తిరిగితే ఈ వార్డులోకి రావద్దని మేము అసలు ప్రచారం కూడా ఆపలేదు. మీరు చేసుకోండి, మేము చేసుకున్నాం అనే ఉద్దేశంతో ముందుకెళ్ళినాం. వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ అనుచరులతోటి గొడవ పెట్టేయడం, ఇది చేయడం, కేవలం ఓడిపోతున్నాం అనే భయంతో ఇది తప్ప ఆడ ఏం లేదు. కొట్టిరు అంతే. ఇది సార్ ఇక్కడ జాడ. ఎమ్మెల్యే అంజయ్య గారు కొడుకు మురళి వచ్చి ఆడ డబ్బులు వంచుతుంటే డబ్బులు వంచొద్దని చెప్పడం వల్ల ఆడ ఎవరెవరు ఉన్నారంటే ఫస్ట్ దండే రమేష్, దన్నెడి పృథ్వీరాజు, ఇంకా వీళ్ళు ఎవరు శ్రీహరి, ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యే గారి తమ్ముడు అబ్బాయి హరిశంకర్ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్నాడో ఆయన, అందరూ కలిసి నన్ను కొట్టడం జరిగింది. దాంతోపాటు ఇంకొక ఆయన ఎలగను మహేష్ కొడుకు వినయ్ ఆయన కూడా నన్ను కొట్టడం జరిగింది. అంతా వీళ్ళు ఒక మొత్తం 8 మంది గ్రూప్ తోటి గుద్దిరు, నన్ను కడపలేసి గుద్దిరు, వెనకంగా కొట్టిరు, ముంగలాంగా కొట్టిరు. ఆడ వాళ్ళు 100 మంది వచ్చిరు. 100 మందిలో మేము 10 మందిమే ఉన్నాం. మమ్మల్ని కొట్టిరు. ఆడ జనాలంతా కూడా 100 మంది సాక్ష్యాలు అందరు చూసారు వీళ్ళు కొడుతుంటే.